హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో డిలైట్ కంపెనీ నుంచి మనకి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి డిలైట్ అనేది తెలుసు కదా, మంచి కంపెనీ. సో ఈ ఆపర్చునిటీ అనేది మనకి ఆఫీషియల్గా నౌకరీ పేజ్లో రిలీజ్ చేశారు. సో మీకు అక్కడి నుంచి డేటా చూసా మీకు చెప్తున్నాను. అండ్ అదేవిధంగా మనకి ఆఫీస్ అయితే హైదరాబాద్లో ఉంది. మీకు ఒకేషనల్గా హైదరాబాద్ రమ్మని చెప్తారు, కానీ నార్మల్గా అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు శాలరీ కూడా చూసుకుంటే మినిమం వచ్చేసరికి 4 to 6 ఎల్పిఏ అనమాట. పర్ ఇయర్ వచ్చేసరికి 4 to 6 ఎల్పిఏ. అండ్ అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం మీకు బేసిక్ ఏ గ్రూప్ అయినా సరే పర్వాలేదు, డిగ్రీ అనేది మ్యాండటరీగా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ అనమాట. సో డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ అనే రోల్కి డిలైట్ వాళ్ళు మనల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఐడియల్ ఫర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ప్రొఫెషనల్. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేయొచ్చు, ఫ్రెషర్ అనే అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 6 ఎల్పిఏ వరకు శాలరీ వస్తుంది, ఫ్రెషర్స్ అయితే 4 ఎల్పిఏ వరకు శాలరీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే డిలైట్ అనేది మనకి ఆల్మోస్ట్ 150+ కంట్రీస్లో అవైలబుల్ ఉందన్నమాట సర్వీస్. అండ్ అదేవిధంగా 1,20,000 ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు అనమాట డిలైట్లో. సో చాలా పెద్ద కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి శాలరీ రేంజ్ చూసుకుంటే 4 to 6 ఎల్పిఏ అనమాట. సో ఫ్రెషర్స్కి 4 ఎల్పిఏ వస్తుంది, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 6 ఎల్పిఏ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి 0 to 2 years అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. అండ్ రోల్ చూసుకుంటే డేటా అనలిస్ట్ అనమాట. సో టోటల్ వేకెన్సీ వచ్చరికి 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో వేరేంత వరకు మ్యాక్సిమం మీరు ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం వర్క్ టైమింగ్స్ కూడా చూసుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి 2 PM నుంచి 11 PM IST అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం. సో మనకి మధ్యాహ్నం నుంచి నైట్ 11 వరకు వర్క్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ బేసిక్గా మీ వర్క్ ఏంటంటే డేటా అనలిస్ట్గా సపోర్టింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూ విల్ ప్లే క్రిటికల్ రోల్ ఇన్ సపోర్టింగ్ రీసెర్చ్, డేటా ఆర్గనైజేషన్ అండ్ అనాలిసిస్ ఫంక్షన్స్. ఓకేనా. సో ఇది మీరు చేసే వర్క్ అనమాట. సో డేటా రీసెర్చ్ చేసి డేటాను ఒక ఆర్గనైజ్డ్ వేలో చూపించడమే మీ వర్క్ అనమాట. ఓకేనా. సో అది ఈ డేటా అనలిస్ట్ యొక్క మెయిన్ వర్క్ డిలైట్ కంపెనీలో. సో ఒకవేళ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ డేటా మేనేజ్మెంట్. ఓకేనా. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ MS Excel, పవర్ పాయింట్ అండ్ వర్డ్, ఫెమిలియారిటీ విత్ ETL ప్రాసెసెస్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. సో వీటి ప్రాసెస్ మీద అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫెమిలియారిటీ ఉండాలి. అండ్ అదేవిధంగా ఎబిలిటీ టు రీసెర్చ్, వాలిడేట్ అండ్ ఇంటర్ప్రిట్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఎవరైతే ఫ్రెషర్స్కి అయితే కాదు, సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే మీకు ఎటువంటి స్కిల్స్ ఉండకలేదన్నమాట. సో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎనీ డిగ్రీ అనమాట. సో ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, మీరు ఏ గ్రూప్ చేసి ఉన్నా సరే మీరు ఒక జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా 0 to 2 years ఫ్రెషర్స్ వెల్కమ్. ఓకేనా. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే 2 PM నుంచి 11 PM అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా మనకి ఓన్లీ 5 day వర్క్ వీకే ఉంటుంది అనమాట. సో అంటే 2 days పర్ వీక్ ఆఫ్ ఉంటుంది. సో మనం ఓన్లీ 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తే చూడండి, ఎవరికైతే 0 నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 4 to 5 LPA మధ్యలో శాలరీ ఉంటుంది. అండ్ ఎవరికైతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 5 to 6 LPA ఉంటుంది. సో బియాండ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మీ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్లో శాలరీ డిస్కస్ చేస్తారనమాట. ఓకేనా. సో మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో ఇదొక రోజుల్లో మనకి శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన బ్లాగ్ లింక్. సో మీరు అక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అదే బ్లాగ్లో మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా 3 buttons కనిపిస్తాయి అనమాట. ఓకేనా. నోటిఫికేషన్ అని చెప్పి అప్లై నవ్వు, జాయిన్ వాట్సాప్. ఈ జాయిన్ వాట్సాప్ ఏంటంటే మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనమాట. ఇక్కడ మనకి ఏమైనా ఇమీడియట్గా క్లోజ్ అయిపోయి పొజిషన్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నౌకరీ అప్లై పేజ్కి రీడైరెక్ట్ అవుతారన్నమాట. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డేటా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన బ్లాగ్లో ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా యాడ్ చేసి సో మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.